రెండు కుక్కలు అడ్డగా వచ్చేసాయి మా బండికి. చిన్న రవ్వలో మేము స్కిడ్ అయి పడిపోదాము. బట్ అయినా ఆ దేవుడి దయ వల్ల కొంచెం తప్పించుకోగలిగాము. రెండు రకాల దర్శనాలు ఉన్నాయి. ఒకటి 20 రూపీస్ టికెట్ దర్శనం ఒకటి ఇస్తారు. సో ఇప్పుడు టికెట్ దర్శనానికి వెళ్ళాలా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలా కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాము. హలో గైస్, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మేము మా శ్రీకాకుళం డిస్టిక్లోనే ద ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ మొక్కలింగేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు కార్తీక సోమవారం, ఈరోజు 3వ కదా, అందుకని ఈరోజు అందరం మన కుర్రోళ్ళందరితో కలిసి బయలుదేరాం. ఓకే, ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ కాబోతుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock మన ఊరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకొంచెం ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం, బట్ మన కుర్రోలు అయితే లేట్. ఇప్పుడైతే మన బళ్ళకి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ అయితే కొట్టించేస్తున్నాము. ఈచ్ వన్ బండికి 100 రూపీస్ పెట్రోల్ కొట్టించాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి శ్రీముఖలింగానికి 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో మన జర్నీ వచ్చేసి మార్నింగే క్రేజీ సన్ రైజ్ తో అయితే మొదలైంది. నిన్నటి నుంచి చలి కూడా స్టార్ట్ అయింది. అందుకని నేను మా బావగారికి అయితే డ్రైవింగ్ ఇచ్చేసాను. ఇదైతే గొట్ట బ్యారేజ్ అనమాట. మార్నింగ్ వ్యూ అదిరిపోయింది, మామూలు లేదు. మనం దీని పైనుండే వెళ్ళాలి శ్రీముఖలింగానికి. ఇక్కడ చూడండి, ఒక పక్క సన్ రైజ్, ఇంకో పక్క పచ్చని పంట పొలాలు, దీనిపైన ఈ ఎలక్ట్రికల్ టవర్స్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. మన రెస్ట్ కాదు, రెండు కుక్కలు అడ్డగా వచ్చేసాయి మా బండికి. చిన్న రవ్వలో మేము స్కిడ్ అయి పడిపోదాము. బట్ అయినా ఆ దేవుడి దయ వల్ల కొంచెం తప్పించుకోగలిగాము. మా హెవీ డ్రైవర్ ఈడే 3 కుక్కల్ని బాగా తప్పించి ఒక కుక్కకైతే మెల్లిక డాష్ ఇచ్చి మెల్లిక ఆగాము ఇక్కడ. సో ప్రస్తుతానికైతే స్కిడ్ అవ్వకుండా పడకన్నా చక్కగా ఆ దేవుడి దయ వల్ల తప్పించుకున్నాము. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 6 km ఉంటుంది, అంటే జస్ట్ 6 km. ఇప్పుడు మన శ్రీముఖలింగానికి దగ్గరలో ఉన్నాము. ఇటువైపు అంతా కోతలు అయిపోయినట్టున్నాయి. చూడండి, ధాన్యాలని రోడ్డు పైన పెట్టేశారు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ లో అయితే మాకైతే బార్గేట్లు వేసి స్టాప్ చేశారు. బైక్ లోపలికి అలౌ చేయాలంటే మీరు టికెట్స్ తీసుకోవాలని. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బైక్ కి. సో మా 3 బళ్ళకి మేమైతే 60 రూపీస్ పే చేసి 3 టికెట్లు తీసుకున్నాం. తర్వాత మనకైతే బార్గేట్లు ఓపెన్ చేశారు. మేమైతే అలా ముందుకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకు ఒక 300 మీటర్సే ఉంటుంది. అండ్ మేమైతే బళ్ళని ఇక్కడే పార్కింగ్ చేసేసాం ముందేనే, ఎందుకంటే తర్వాత ట్రాఫిక్ ఎక్కువైందనుకో మళ్ళీ బండి తీయడానికి ఇబ్బంది అవుద్దని. చూడండి, కొంచెం ట్రాఫిక్ గానే ఉంది, అయినా సరే ఆగండి. ఎక్కడ ఓకే ఓకే చూపిస్తానండి, గుడి చూపిస్తాను, టెంపుల్ 5 minutes. గైస్, ఇదేనండి శ్రీ మొక్కలింగేశ్వర ఆలయం. శ్రీకాకుళంలోనే, మా శ్రీకాకుళంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట. దీన్ని 9th centuryలోనే నిర్మించారు. సమ్ గంగరాజు ఎవరో, అతని పేరు నాకు పర్టికులర్గా తెలియదు. ప్రెజెంట్ అయితే మన గుడి ముందు ఉన్నాము. సో లోపలికి వెళ్ళకి మీకు చూపిస్తాను డీటెయిల్గా ఈ గుడి నిర్మాణం ఎలా ఉంటుందో. ప్రెజెంట్ అయితే అభిషేకానికి కొబ్బరికాయలు ఇంకా పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటున్నాము. సెట్ వచ్చేసి 50 రూపాయలు చెప్పింది ఈవిడ. ఇంకో సెట్ కూడా చూపించింది ఈవిడ. ఆ సెట్ 60 రూపాయలు అంట. ఏంటి డిఫరెన్స్ అంటే కొంచెం పెద్ద కొబ్బరికాయ వస్తుందని చెప్పారు. బట్ నాకైతే ఆ డిఫరెన్స్ అయితే కనిపించలేదు. 2 కాయలు ఈక్వల్ గానే ఉన్నాయి. మేము 9 మందిం కాబట్టి 8 సెట్లు తీసుకున్నాం. అదేంటో 9 మంది వచ్చి 8 సెట్లు తీసుకున్నారేంటి అనుకోకండి, ఎందుకంటే 2 బ్రదర్స్ అనమాట. వాళ్ళు ఒకే అభిషేకం చేస్తామన్నారు. మేమందరం వచ్చేసి చెప్పులు అయితే ఇక్కడ పెట్టేశాము. ఎవడో ఎత్తేస్తాడో తెలియదు, బట్ అయినా హోప్ ఉంటాయిలే అనుకుని. 2 రకాల దర్శనాలు ఉన్నాయి. ఒకటి 20 రూపీస్ టికెట్ దర్శనం ఒకటి ఇస్తారు. సో ఇప్పుడు టికెట్ దర్శనానికి వెళ్ళాలా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలా కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాము. ఏ దర్శనానికి వెళ్తాం? టికెట్ దర్శనం చేసుకుందాం. చూడు, లైన్ చూసి కాశీకి కలకత్తాకి ఉంది. అది అక్కడ లైన్. మా 9 మంది మెంబర్స్ టికెట్స్ అనమాట. ఈచ్ వన్ పర్సన్ 20 రూపీస్ టికెట్ కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి, ఇది అనమాట. ఇక్కడైతే ఈ పంతులు గారు అయితే వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ నామాలు అయితే పెడతారు. మా బ్యాచ్ అందరం నామాలు పెట్టుకున్నాం, బట్ అందరం కలిసి ఒక 20 రూపీస్ ఆయనకైతే ఇచ్చేసి మా వాళ్ళు చూడండి చెక్ చేసుకుంటారు, నీది బాగుందా నాది బాగుంది అనుకుని. ఇక్కడ టికెట్ దర్శనము అండ్ ఫ్రీ దర్శనం అనే 2 లైన్స్ పెట్టారు. బట్ నాకైతే రెండిట్లో డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. సో టికెట్ దర్శనం వాళ్ళు అండ్ ఫ్రీ దర్శనం వాళ్ళు అందరూ ఇక్కడే కలుస్తాం అనమాట. సో వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏం లేదు, ఒక 10 minutes డిఫరెన్స్ అంతే. మా వాళ్ళు మాగం చేశారు ఫ్రీ దర్శనానికి పోదాంరా అంటే. కానీ ప్రెజెంట్ మనమైతే టెంపుల్ లోనకైతే వచ్చేసాము. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో నంది ఉంటుంది. నందిని అయితే చాలా మంది టచ్ చేసుకుని కొమ్ముల పైన టచ్ చేసి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ శిల్పాకృతి ఎంత బాగుందో. ఇదే మెయిన్ ద్వారం అనమాట గర్భగుడి లోపలికి వెళ్ళడానికి. చూడండి దానిపై ఎన్ని శిల్పాలు చెక్కి ఉన్నారో. ఇలాంటి టెంపుల్స్ ని విజిట్ చేసిన ప్రతిసారి నాకు ఒకటే డౌట్, ఇంతటి అద్భుతమైన నిర్మాణాలు ఎలా కట్టగలిగారు, అది కూడా ఏ విధమైన టెక్నాలజీ లేని రోజుల్లో ఇంతటి ఖచ్చితత్వంతో ఎలా నిర్మించగలిగారు, హౌ ఇట్ పాసిబుల్ అని అనిపిస్తుంటది నాకు ఇలాంటివి చూసిన. ప్రెజెంట్ మనం గుడి లోపల ఉన్నాము. ఇక్కడైతే వీడియోస్ తీయకూడదు అంటున్నారు కాబట్టి నేనైతే మొబైల్ ఆఫ్ చేసి ఇప్పుడైతే మనం దర్శనం కంప్లీట్ చేసి బయటకు అయితే వచ్చాము. చూడండి, ఆ మొక్కలింగేశ్వర స్వామి
ఆలయాన్ని. ఆ నిర్మాణాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దీన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు. చిన్నప్పుడు మాకు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు, ఏంటంటే ఈ గుడినంట దేవతలు నిర్మించారని చెప్పేవాళ్ళు. అది నిజమే అనిపిస్తుంటది ఇది చూసిన ప్రతిసారి. అండ్ దీన్ని దక్షిణ కాశీ అని ఎందుకు అంటారంటే, ఉత్తర భారతదేశంలో ఉన్న గంగా నదికి ఉన్నంత పవిత్రత ఇక్కడ వంశధార నది కూడా ఉంది. అందుకనే ఆ వంశధార నది ఒడ్డున వెలిసిన ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దక్షిణ కాశీ అని కూడా అంటారు. కాశీలో గంగా నదిలో పవిత్ర స్నానం చేసి విశ్వనాథుని దర్శించుకుంటే ఏ విధమైన మోక్షం సిద్ధిస్తుందో ఇక్కడ కూడా చక్రతీర్థ స్నానాలు జరుగుతాయి. సో ఆ చక్రతీర్థ స్నానాలు చేసి ఈ శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భావిస్తారు. ఒకప్పటి కళింగ రాజ్యానికి ఈ శ్రీముఖలింగం క్యాపిటల్ గా ఉండేది. బట్ శ్రీముఖలింగం అని ఎలా వచ్చిందంటే, ఇక్కడ శివలింగం అనేది ముఖాకృతిలో ఉంటుంది కాబట్టి శ్రీముఖలింగం అంటారు. అండ్ ఇక్కడైతే ఈ గోపురం పైన శిల్పాలు అయితే చెక్కున్నారు చూడండి, ఏదో యుద్ధం జరుగుతున్నట్టు. ఐ థింక్ ఇది మహాభారత యుద్ధమేమో అనుకుంటున్నా, చాలా మంది అలాగే కనిపిస్తున్నారు. అండ్ పైనుంచి దాన్ని పరమశివుడు చూస్తున్నట్టు, పార్వతీ పరమేశ్వరులు. నిజంగా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇది గోపురం పైన ఉండే ఈ శిల్పాలు మాత్రం. అండ్ ఇక్కడ కూడా చాలా శిల్పాలు ఉన్నాయండి చూడండి. వీళ్ళందరూ దేవుళ్ళే, బట్ నాకు తెలియదు, నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నా. కానీ వీటన్నిటికీ బొట్లు పెట్టున్నారు చూడండి. ప్రతి గోడ పైన ఒక్కొక్క దేవుడు ఉన్నట్టున్నాడు. నాకైతే అంతగా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను నేనైతే. ఇక్కడ ఒక స్వస్తిక్ గుర్తు కూడా ఉంది చూడండి. గాయస్, ఈ శిల్పకళని చాణుక్య శిల్పకళ అంటారంట. అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుళ్ళే, బట్ నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నా, నాకు అంత జ్ఞానం లేదనమాట. అండ్ మనం అంత పండితులం కూడా కాదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫైనల్గా మేమైతే ఒక దగ్గర కూర్చున్నాము. మనం ఏదైనా ఆలయంకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ కూర్చోవాలంట కదా. అండ్ ఇక్కడ మేము చాలాసేపు కూర్చుని చూసి ఒక కానిస్టేబుల్ వచ్చి, అరే పదండ్రా బయటికి, టైం అయిందని చెప్పిండు. అందుకని మేమైతే ఇప్పుడు బయటకు వస్తున్నాం. కానీ పోలీసులు అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ఎందుకంటే మొన్న కాశీబొగ్గులో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం అలర్ట్ అయ్యారనమాట. బందోబస్తు కొంచెం ఎక్కువగానే పెంచారు. ఇక్కడ చూడండి చాలా మంది పోలీసులు ఉన్నారు. చెప్పాను కదా, బందోబస్తు చాలా ఎక్కువ మంది పెంచారు మొన్న ఇన్సిడెంట్ వల్ల. అండ్ ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత ఈ పులిహోర ప్రసాదాన్ని అయితే తీసుకున్నాము. ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము మొత్తము 8 మంది కదా, ఒక్కొక్కరము 5 ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ గ్యాస్ ఫైనల్గా ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. చూడండి, ఇదంతా ఒక పార్క్ లా ఉంటుంది టెంపుల్ బ్యాక్ సైడ్. బట్ ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల లోపలికి అయితే అలౌ చేయలేదు మనకి. ఓకే గైస్, దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. ఇప్పుడైతే మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఐ హోప్ ఈ వీడియో చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నా. మన దగ్గర మైక్ లేకపోవడం వల్ల నేనైతే డబ్బింగ్ చెప్పుకున్నా, ఐమ్ రియలీ సారీ. ఏంటో ఆ కెమెరా అంటే ఇంకా సై పోలేదు నాకు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.